అలా ఎలా ఉంది క్యాబినెట్ మీటింగ్ కానీ కొత్త సంవత్సరం వచ్చింది 7 నెలలు అయిపోతుంది మిగతా పథకాలు ఎలా అంటారు అసలు? వీళ్ళకి చెయ్యటం అవ్వదు. ఒకటి అంతా అమరావతి మీద పెడుతున్నారు వాస్తవానికి. తీసుకెళ్ళి ప్రతిదీ అమరావతి. మిగతాది ఏంటంటే ఇప్పుడు పైన మెరుగులు రోడ్లకి 800 కోట్లు పెట్టి ఓన్లీ గుంతలు ఒకటే పూడుస్తున్నారు. మిగతాది ఏది చేయరు. అమరావతి ఏది ఇప్పుడు అక్కడేదో నీళ్లు తోడిస్తున్నారు. దానికి రోజుకి ఎంతో ఖర్చు అవుతుంది. పెద్ద పెద్ద మోటార్లు తెప్పించి మొత్తం అక్కడే పెడతారు. దానికి ఇప్పుడు దాకా మనకి ఎంత అప్పు చేశారు? 1,00,000 కోట్లు కాదా 7 నెలల్లో. ఇప్పుడు అమరావతి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవ్వదుగా. అవును అవదా? ప్లస్ ఇంకోటి ప్రతి పథకం అమలు చేసినప్పుడల్లా రాయితీలు లేవు, రెండోది ట్యాక్స్లు పెరుగుతున్నాయి, ఒక పక్క జిఎస్టీ కూడా కేంద్రం అంటుంది. నేను చెప్తా, నాకు యాక్చువల్గా ప్రతి సంవత్సరం కరెంటు బిల్లు చలికాలం వచ్చేసరికి 500 రావాలి. నాకు ఈ నెల ఎంత వచ్చింది సార్? 815 రూపాయలు వచ్చింది. ఓ పక్క చూసుకుంటే 190 పైసలతో పాటు ఈ సంవత్సరం నుంచి 45 పైసలు పెంపు అంటున్నారు కదా. పెంపు. గ్యాస్ సిలిండర్లు ఒక నెల ఇచ్చి గ్యాస్ సిలిండర్ ఒక 850 రూపాయలు ఇచ్చి ప్రతి నెల 300 ఎక్స్ట్రా తీసుకున్నాం. మా అత్తయ్య గారికి అది ఈ టైంలో 200 రావాలి. 415 రూపాయలు వచ్చింది. 408 రూపాయలు వచ్చింది. 408 రూపాయలు వచ్చింది. ప్లస్ ఇంకొకటి బడ్జెట్ లేదు అంటున్నారు. బడ్జెట్ లేదు అని వీళ్ళు ఆరపాటలు ఎందుకు చేసుకుంటున్నారు? మొన్న విజన్ 2047 దానికి ఎందుకు అంత ఆరపాటం? బడ్జెట్ లేదన్నప్పుడు లేనట్టు నువ్వు ఆఫీసులో కూర్చొని చేసుకోవచ్చు కదా. అది ఊరికనే ఖర్చు. దానికి ఎన్ని బస్సులు ఫ్రీగా తీసుకుని వచ్చారు? అది అవసరం. ఇప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒకటి అన్నారు, ఏమని అదే ఏమన్నారంటే బట్టలు నొక్కితే పని అయిపోద్దాం, ముసలోళ్ళుగా నొక్కుతారని. నువ్వు ముసలోడివేగా, పెద్ద అయినవేగా, నువ్వెందుకు నొక్కలేకపోతున్నావు అన్న? మరి ఆర్థిక వెసులుబాటు లేదు, ఒక పక్క అప్పులు పరం అవుతున్నా అన్నా. ఒక్కటి చెప్తానన్నా, ప్రతిదీ జగన్మోహన్ ఏదన్నా చేస్తేనేమో నేనే చేశాను గొప్పగా అని చెప్పుకుంటాడు. మొన్న నీటిది ఒకటి గేమ్ చేంజర్ అని కొత్త సినిమా వచ్చిందిగా, దాని గురించి గేమ్ చేంజర్ అని పెట్టి పెట్టాడు. కానీ అది యాక్చువల్గా 2022లోనే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించాడు. మంచి చేస్తేనేమో ఈయన పేరు మీద చెప్పుకుంటాం. ఏదన్నా జరిగిందనుకో రేట్లు పెరిగింది, జగన్మోహన్ రెడ్డి వల్లే పెరిగింది. కూరగాయల రేట్లు కానీ లేకపోతే సరుకులు కానీ ఏదైనా పెరిగిందనుకో అది కేంద్రం. అంతకుముందు కూరగాయల రేట్లు పెరిగినాయి అంటున్నారు. ఓకేనా? పెరిగినాయి అన్నారు. బడ్జెట్ లేదు చిల్లర ఖర్చులు పెడతారు. రేపు సంక్రాంతి అనంతరం 27 నుంచి పాదయాత్ర ఉండబోతుంది జగన్ గారు. 7 నెలలు ఈ కూటమి ప్రభుత్వాలు మోసపూరిత హామీల గురించి అది ఖచ్చితంగా చూపిస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చేయాల్సింది ఏంటంటే ఇంట్లో కూర్చుంటే పని అవ్వదు. వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారికి నేను దీని పూర్వంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పుతుంది ఏంటంటే ఆయన ఖచ్చితంగా జనాల్లోనే తిరగాలి. ఇప్పుడు మొన్న విద్యుత్ది ఆయన వెళ్ళి బెంగళూరులో కూర్చున్నాడు. బెంగళూరులో కూర్చుంటే అవ్వదు మనుషుల. చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం, నేను గొప్పతనం కూడా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఇసుక లేదు అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చోటు ఇసుక దండలు వేసుకుని చేశాడు. ఏం తిరగను, తిరిగితేనే జనాభాలో తిరగాల. వారానికి 2 రోజులు తిరగడం కాదు. సంక్రాంతి తర్వాత నేను వారానికి 2 రోజులు తిరుగుతాను అని అంటున్నాడు. అట్లా కాదు, వారం రోజులు తిరుగు. మరి ప్రజలకు సంబంధించి సమస్యల గురించి నువ్వు అడుగు. నువ్వు గట్టిగా నువ్వు పోరాడాలి. నువ్వు భయపడితే ఎన్ని రోజులు భయపడతావు? నువ్వు వాళ్ళు భయపడ్డారా? వాళ్ళు 23 సీట్లు వచ్చినాయి నీకు. నువ్వు సింగిల్గా పోటీ చేసి 151 సీట్ వచ్చింది. ఇప్పుడు నీకు 11 సీట్లు వచ్చి 40% ఓటింగ్ ఉందిగా. నువ్వు దానికోసం తిరుగు. 30 లక్షల మంది ఓట్లు వేసారు నీకు. నువ్వు దానికోసం తిరుగు. 2027లో జమిలీ ఎన్నికలు కనుక వస్తే ఈసారి ప్రభుత్వం మళ్ళీ జగనే అంటున్నారు, ఎంతవరకు బాగుంటుంది? ఈ 2 సంవత్సరాలు జరిగే దాన్ని బట్టి వాస్తవానికి ఈ 2 సంవత్సరాలు జనాలు ఆల్రెడీ కొంతమంది రేట్లు పెరిగినాయి. అది కరెంటు బిల్లు ఒక గ్యాసు ఇచ్చారు, దానికి ఇచ్చి 300 రూపాయలు నెలకి వేస్తున్నారు. అది ఆల్రెడీ జనాలు గమనం. సంపద సృష్టికి మరో మార్గం అని చెప్పారు కదా. సంపద సృష్టించినట్టు ఏం లేదన్నా. ఒకటి రోడ్డు ట్యాక్స్ ఇప్పుడు 800 కోట్లు పెట్టి డమ్మి ఒక్కలు కూర్చేసి టోల్ గెట్లు పెడతాం. 800 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇచ్చి 300 రూపాయలు కరెంట్ మీద లాక్కుంటారు ప్రతి నెల. అది సంపద సృష్టించారు. మళ్ళా ప్రైవేట్ ప్రతిది ప్రైవేట్ పరం చేస్తే అది సంపద సృష్టించారు. ఓకేనా? ఇంకోటి ఈ సంపద సృష్టించడం ఇంకో భాగం ఏంటంటే
మద్యం గురించి చెప్తా. మద్యం ఎట్లా అంటే నాణ్యమైన మద్యం కోట 99 కదా. అసలు అది సామాన్యమైన మద్యం కాదు. అది మన జనాభాకి మంచి విద్య వద్దు, మంచి వైద్యం వద్దు అని దించుకున్నారు. బార్లు, వైన్ షాపులు. నేను మంగళగిరిలో తిరిగేవాడిని, తిరుగుతా. మంగళగిరిలో ఇది వరకు 3 ఉండేవి, ఇప్పుడు ఎన్నో తెలుసా? మంగళగిరిలో 15 వైన్ షాప్. పారదర్శకంగా అమలు అవుతుంది అంటున్నారు, ఇదేనేమో అయితే. అది పారదర్శకంగా అమలు అవ్వటం అంటే మద్యం షాపులు 15 షాపులు మంగళగిరిలోనే. ఏందాడు థియేటర్స్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి అన్న. గతంలో చూసుకుంటే రైతు భరోసాకు సంబంధించి ఆర్బీకే కేంద్రాల్లో ధాన్యం అమ్ముకునేవాళ్ళు. రేషన్ బియ్యం పక్కదారి పడుతుంటే వాళ్ళు సన్న బియ్యం ఇస్తామన్నారు. సరే, ఆఖరిలో ఎలక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు డబ్బులు ఇస్తే బాగుంటుంది అంటారా, సన్న బియ్యం ఇస్తే బాగుంటుంది? సన్న బియ్యం కాదన్నా, మనకి గవర్నమెంట్ నుంచి బియ్యం వచ్చింది అనుకున్నా. గవర్నమెంట్ బియ్యం వస్తే అది ఖచ్చితంగా జనాలు అమ్మేసుకుంటారన్నా. అది ఎట్టి పరిస్థితుల్లో అది ఆలోచించేది కాదు. అది ఎట్టి పరిస్థితులు అమ్మేసుకుంటారు. కానీ డబ్బులు ఇచ్చేసారు. నీకెంతో 40 రూపాయలు పడుతుంది, 40 రూపాయలు ఇచ్చేసి ఇంకొక 20 రూపాయలు వేసుకుని కొనుక్కుంటారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పోరుబాట రేపు సంక్రాంతి అనంతరం ఉండబోతుంది. జనం ఎలా ఆహ్వానిస్తారంటారు? అద్భుతం. ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం విద్యుత్ విషయంలో వాటిలో జనాలు ఎట్లాగ వచ్చారు ఏంటనే. వాళ్ళు ఎట్లాగొచ్చినా సరే వచ్చారు, వస్తారు. ఆయన గ్రాఫ్ ఎప్పుడు తగ్గదు. వీళ్ళు అనుకోవడమే కానీ ఈయన ఒకరు ఇన్ కేసు ఏదన్నా చిన్న కేసులు పెట్టేసి ఇరికిద్దామని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితులు అవ్వదు. అయినా సరే అప్పుడు వీళ్ళు గొయ్యి వీళ్ళు తోకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక జైలు పెట్టాలని ట్రై చేసినా, ఏదైనా చేసినా సరే వాళ్ళు గొయ్యి వాళ్ళు తోకుంటారు. ఓకే. ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాలు 6 పథకాలు చెప్పాయి. అయితే ఫస్ట్లో 2 పెంచి, ఒకటి పెన్షన్ పెంచి ఇచ్చారు, 2 గ్యాస్ సిలిండర్. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఉగాది నుంచి కొత్తగా అమలు చేస్తామంటున్నారు. మరి ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలకు ఇస్తే బాగానే ఉంటుందా, ఇంకా లోటు బడ్జెట్లోకి వెళ్తుందా? యాక్చువల్గా మన తెలంగాణ అన్న ఖమ్మం, అక్కడ మేము పరిస్థితి చూస్తున్నాం. అసలు అక్కడ చాలా వరస్ట్గా ఉంటుంది. ఎందుకంటే లైక్ సర్వీస్ అనేది ఫ్రీగా ఇవ్వకూడదు, మినిమం ఛార్జ్ అన్నా చేయాలి. అట్లీస్ట్ లైక్ 2 రూపీస్ అన్నా, 5 రూపీస్ అన్నా ఆ ఛార్జ్ ఏదో ఒక ఫండ్ అన్నా సంథింగ్ చేయొచ్చు. ఆ డిస్టెన్స్ బట్టి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అనేది తగ్గించాలి, కానీ కంప్లీట్ జీరో చేయకూడదు. దానివల్ల ఏంటంటే ప్రభుత్వానికి నష్టం పక్కన పెడితే, ఇంకోటి ఏంటంటే లైక్ ఓవర్ క్రౌడ్ అయిపోతున్నారు, కావాల్సిన వాళ్ళకి సీట్ దొరకట్లే, ఫ్రీగా ఉందని అనవసరమైన ట్రావెల్స్ కూడా ఎక్కువ పెట్టుకుంటున్నారు. అది ఒకటి తగ్గించుకుంటే గవర్నమెంట్కి బాగుంటుంది, ఎక్కే ప్యాసింజర్స్కి కూడా బాగుంటుంది. అంటే ఏపీలో కొంచెం రోడ్ల వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది, ఇప్పుడే పునరుద్ధరిస్తున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సంక్రాంతి అనంతరం వస్తానంటున్నారు. జనంలోకి వచ్చి తన బాధలు తెలుసుకుని ఎందుకు ఈ పథకాలు లేట్ అవుతున్నాయి అని అడుగుతామంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? పథకాలు లేట్ అవుతుందంటే ఈ టీడీపీ ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది, కొంచెం టైం పట్టింది ఇంకా అప్డేట్ అవ్వడానికి. ఇంకా చూడాలి, ఇంకా 5 years ఉంది కదా పరిపాలన. ఈ పరిపాలనలో ఏం చేస్తాడో చూసి దాన్ని బట్టి ముందు స్టెప్ అనేది తీసుకోవడం బెస్ట్. విశాఖపట్నం, విజయవాడకు కూడా మెట్రో రాబోతుంది 2029 అంటున్నారు. అమ్మకు వందనం, తల్లికి వందనంతో పాటు 1500 ఫీజు రీయింబర్స్మెంట్లు ఉన్నాయి ఇక్కడ. అవి కూడా విడుదలైతే బాగుంటుంది అంటున్నారు. చేయగలరు, ఎందుకంటే ఖజానా కొంచెం తక్కువ బడ్జెట్లో ఉంది కదా, లోటు బడ్జెట్లో. అదే చెప్తున్నా, ఇప్పుడు ఈ బస్ ఛార్జీలు ఇవన్నీ తగ్గించుకుంటే ఖజానా అనేది పెరిగే ఛాన్స్ ఉంది. ఇలాంటి ఓవర్ ఎక్స్పెన్సెస్ చేయకుండా ఉంటే మనకి మనీ అనేది ఎక్కువ సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన మనీతో డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఒక పక్క ఏమంటున్నారంటే కరోనా ఉన్నప్పటికీ అప్పుడు పథకాలు అమలు చేశాము, ఎందుకు కూటమి ప్రభుత్వాలు ఇలా చేస్తున్నాయి అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయనకి ఇంకా క్రేజ్ ఉందంటారా? మరి క్రేజ్ ఉందా అంటే ఆయన ఆల్రెడీ ఒక ప్రామిస్ చేశారు, ఇలా ఫ్రీ బస్ సర్వీస్ అని. ఇప్పుడు ఒకటి ఆయన ఏమో నిలబెట్టుకోవాలి ఇచ్చిన ప్రామిస్, లేదా ఆ మాటతో వెనక్కి తీసుకుని నేను ఎందుకు చేయట్లేదని ఒక వ్యాఖ్యాన్ని ఇచ్చుకోవాలి. ఎలా అంటే నేను ఎందుకు చేయట్లేదంటే ఇప్పుడు డెవలప్మెంట్కి మనీ లేదు, దాంతో నేను వేరే డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తే ప్రజలు దానికి అంగీకరిస్తే ఆయన ముందుకెళ్ళచ్చు. ఈ కూటమి ప్రభుత్వాలు ముందు ఎలక్షన్స్కి ముందు ఏమన్నాయంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుల పాలైపోయింది, సో అందుకే మేము ఇవన్నీ కూడా తీరుస్తామన్నారు. ఇప్పుడు వస్తే కరెంట్ ఛార్జీలు పెంచారు, అన్ని ఛార్జీలు పెరిగిపోయినాయి, నూనె ప్యాకెట్లు కూడా పెరిగినాయి కాబట్టి చూసుకున్నట్లయితే నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. మరి ఇంకేముంది, ఇంకా అటు ఇటు చూసుకున్నా ఒకటే కదా. ఏమనిపిస్తుంది అంటే ఏ పథకం అమలు చేసినా మళ్ళీ ట్యాక్స్ కట్టాలంటున్నారు. అది కరెక్టే, కానీ డెవలప్మెంట్ అనేది చెప్పాను కదా, రీసెంట్గా వచ్చిన ప్రభుత్వం గురించి వెయిట్ చేయాలి మనం. ఆ వచ్చిన మూమెంట్ బట్టి మనం చెప్పగలం అప్డేట్ ఎలా ఉందా అనేది. మరి ఈసారి వచ్చే 2027లో మళ్ళీ జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఎందుకంటే కేంద్రం ఒకేసారి పెడితే మాకు ఖర్చులు తగ్గుతాయి, రాష్ట్రాల మధ్య వ్యత్యాసంలో పెడితే ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు. సో పెడితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తారనేది చూడాలి మనం కూడా. ఎందుకంటే క్రేజ్ అనేది చేసే డెవలప్మెంట్ బట్టి మారిపోతూ ఉంటుంది.
ఇప్పుడు మంచి చేశారనుకోండి ప్రజలకి, అది మంచి రిటర్న్ వెనక్కి వస్తుంది. చెడు చేస్తే చెడులో వెనక్కి వస్తుంది. ఇప్పుడు అక్కడ తెలంగాణలో చూస్తున్నారు, బిల్డింగ్లు అన్ని పలగొడుతున్నారు, రోడ్డు పైన అడ్డంగా ఉందని. అలాంటివి ఈయన కూడా డెవలప్మెంట్ కోసం చేస్తే బాగానే ఉంటుంది. అలా కాకుండా వేరే ఏమైనా చేశాడు అనుకోండి, ఈయన కూడా పడిపోయే ఛాన్స్ ఉంది.